ఏదన్నా ఇష్యూ అయిందంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఎఫెక్ట్ పడ్డా అయ్యేదేముండదు. కొన్ని వందల మంది ఉన్నారు కాబట్టి, వేల మంది దాంట్లో ఉన్నారు కాబట్టి. నటి హేమ గురించి తీసుకుందాం ఈరోజు. నటి హేమ తీసుకున్నట్టయితే బెంగుళూరు రేవ్ పార్టీలో గత 3 మంత్స్ బ్యాక్ రేవ్ పార్టీలో దొరికి అరెస్ట్ అవ్వడం జరిగింది. అది తీసుకుందా, డ్రగ్స్ తీసుకుందా, రేవ్ పార్టీలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి మనకు అప్పటి వరకు మొత్తం తెలియదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఏదన్నా పర్ఫెక్ట్‌గా జరిగింది అనుకున్నప్పుడు మాత్రమే చేస్తారని చెప్పేసి చాలామందికి నమ్మకం. తప్పుగా ఎందుకంటే ఒక ఆల్రెడీ ఫేమ్ ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, సినిమాలు ఎన్నో చేస్తుంది. తప్పు కేసులు పెట్టినా సరే ఎవరు ఊరుకోరు. జనాలైనా, కోర్టులైనా సరే ఎవరైనా ఊరుకోరు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. పర్ఫెక్ట్‌గా చేసిన తర్వాత వీళ్ళు ఆ నేరం చేశారు అన్నప్పుడే వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీని వెనకాల అయితే ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే హేమ కేసుకు సంబంధించిన రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో దీనిపైన ఛార్జ్ షీట్ 1086 పేజీలు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది బెంగుళూరు పోలీసులు. అయితే ఈ సబ్మిట్ చేసిన తర్వాత దీంట్లో డెంటల్ డాక్టర్ కానీ, ఒక నైజీరియన్, కొంతమంది నైజీరియన్స్ కానీ, కొంతమంది అఫీషియల్స్, రాజకీయ నాయకులు చాలామంది కన్నడకు సంబంధించిన ఆర్టిస్టులు కూడా కొంతమంది ఉన్నారు, బడాబాబులు ఉన్నారు, దీని వెనకాల చాలామంది ఉన్నారు. అప్పట్లో మన హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడని చెప్పేసి అనుకున్నా కానీ శ్రీకాంత్ కాదు, దీంట్లో శ్రీకాంత్ గారు లేరు. ప్రస్తుతానికైతే మన తెలుగు నుంచి హేమ నటి ఒక్కటి మాత్రమే ఉంది. ఇంకా వేరే డెంటల్ డాక్టర్ గిట్లా వీళ్ళు తెలుగు సంబంధించిన వాళ్ళు ఇంకా కొందరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. మెయిన్గా 9 మందిని ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద దీంట్లో 96 మందిని దీంట్లో జత చేయడం జరిగింది ఈ ఛార్జ్షీట్లో. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు సాక్ష్యాలని ఒకసారి చెక్ చేసిన తర్వాత వీళ్ళకి శిక్ష ఎంత పడుతుంది అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అవుతుంది. కానీ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత దీంట్లో హేమ పేరు మాత్రం కంపల్సరీ మెన్షన్ చేసి ఉంది. హేమ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే ఛార్జ్షీట్ ఊరికే సబ్మిట్ చేయరు. ఛార్జ్షీట్ సబ్మిట్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత 1086 పేజీలు అంటే నాటి జోక్ 96 మంది చిట్టాని దీంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్న మొత్తం కోణం తీసుకున్నట్టయితే మాస్టర్వేషన్ విషయం తీసుకున్నట్టయితే హేమ మాస్టర్వేషన్కు ముందు తీసేశారని చెప్పేసి డైరెక్ట్ కొన్ని వాదనలు వినిపించినాయి. కానీ ఏ అసోసియేషన్ కానీ డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. నేరం చేశారని రుజువైన తర్వాతనే తీసుకుంటారు. నేరం చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది ఏ అసోసియేషన్ అయినా సరే. కానీ ఇప్పుడు మంచు విష్ణు గారు అయితే ఎలాంటి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను, అప్పుడు నేరం చేస్తే రుజువైతే తీసేస్తారు, రుజువు కాలేదు అంటే అట్లే కంటిన్యూ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్లో 1086 మంది నేరస్తులను దీంట్లో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. 1086 పేజీలను సబ్మిట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోర్టుకి. 96 మందిని దీంట్లో జత చేయడం జరిగింది. దాంట్లో హేమ పేరు 9 మందిలో మెయిన్ లిస్ట్లో 9 మంది పేరుంది. దాంట్లో నైజీరియన్స్, డాక్టర్స్, ఇంకా బడాబాబులు చాలామంది రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు నేను మామిడికాయ పచ్చడి చేశాను, బిర్యానీ చేశాను, నేను ఇంట్లోనే ఉన్నాను, నిన్న వీడియో చూశారు అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు వచ్చి వీడియో చేసి అది కాదు అని చెప్పేసి మీడియాని తప్పుదారి పట్టించే అవకాశం దీన్ని తీసుకుంది హేమ గారు. దీనిపైన కేసు కూడా పెట్టడం జరిగింది. రకరకాల మీడియా వాళ్ళు నా పైన లేని అపోహలు, అలిగెన్స్ వేసి నన్ను కించపరిచి నన్ను జనాల్లో తొక్కే అవకాశం చేశారని చెప్పేసి మీడియా పైన కూడా కేసు వేయడం జరిగింది. ప్రీవియస్ కూడా కేసు వేయడం జరిగింది. దీనిపైన కూడా వేస్తే కూడా కొంతవరకే తీసుకున్నారు. దీన్ని యాక్షన్ తీసుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాస్తవాలని చెప్పేసి వాళ్ళు కూడా తింటి చూసుకొని చేస్తారు. అయితే హేమ గారు దీంట్లో పర్టికులర్గా ఎప్పుడు కానీ ఒక కేసు తప్పు చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు శిక్షకు కోర్టుకు పంపిస్తారు, కోర్టు జడ్జ్ చేస్తుంది. దీనిపైన జరుగుతుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ కోర్టు వస్తుంది. కానీ హేమాని ఇప్పుడు ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ ఎప్పుడు చేస్తారనేది మనం తెలుసుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అది ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ పైన ఉంది కాబట్టి మళ్ళీ దీనిపైన వాదనలకి పేషెస్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, వీటికి వెళ్ళాలి, తిరగాలి. అది ఏమవుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ హేమాని మాత్రం ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయలేదు. దీనికి హేమకు సంబంధించిన రేవ్ పార్టీకి సంబంధించిన ఛార్జ్షీటు 1086 పేజీలు కోర్టుకు సబ్మిట్ చేసింది బెంగళూరు పోలీసులు, కర్ణాటక పోలీసులు. దాంట్లో తెలుగు నుంచి 9 మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు 9 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు మొత్తం అందరు కలిపి 96 మంది ఉన్నారు. దీంట్లో నైజీరియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బడాబాబులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు. దీంట్లో రకరకాల మంది ఉన్నారు.
వీటన్నిటి వెనకాల కోణాన్ని కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది మనకి. అది తెలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా అసోసియేషన్ నుంచి కూడా ఇప్పటి వరకు తనని సస్పెండ్ చేయలేదు. కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.